ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, సజీవుడవు, సర్వోన్నతుడవు, ఆదియు అంతము అయ్యున్న దేవుడవు, మీ యొక్క బలమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాము. తండ్రి, గతించిన రాత్రంతను కూడా కాపాడి రక్షించినందుకు వందనాలు. మీ రెక్కల చాటున మమ్మల్ని, మా కుటుంబాన్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. మా అందరికీ మంచి నిద్రను దయచేసినందుకు, అయా మీ కృప సహాయం మాకు అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల స్తుతులనైనా. అయా ఈ రోజును చూడలేని వారు ఈ ఆదివార కాల సమయంలో అయా డిసెంబర్ మొదటి రోజున మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎస్ లార్డ్, ఈ రోజును చూడలేని వారు అనేకులు ఉన్నారు ప్రభువా. అయినప్పటికీ అయోగ్యులమైన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని సజీవులుగా నిలవబెట్టిన విధానాన్ని బట్టి అయా కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. లూకా సువార్త 1:30 భయపడకుము, దేవుని వలన నువ్వు కృప పొందితివి అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఎస్ లార్డ్, ఈ సమయంలో బిడ్డలు దేని గురించి భయపడుతూ ఉన్నారో, కంగారు పడుతూ ఉన్నారో అయా మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి. భయపడకము అంటున్నారు. అయా దేవుని వల్ల కృప పొంది ఉన్నాము అంటున్నారు. అవునాయన, మీ కృప మాతో ఉండంగా, మీ యొక్క సహాయం మాతో ఉండంగా, మీ యొక్క అగ్ని కంచె మాతో ఉండంగా, దేవదూతల రక్షణ మాతో ఉంటుండగా నాయన మేము దేని గురించిన భయము లేకుండా ధైర్యముగా ఈ రోజున ముందుకు వెళ్ళడానికి కృప దయచేయండి. ఈ నెలను ఎదుర్కోవడానికి సహాయం దయచేయండి. అయా ఎవరు కూడా మమ్మల్ని ఏమీ చేయలేరు నాయన. మీ కృప మాకు తోడుగా ఉంటుండగా నాయన ప్రతి విషయంలో తండ్రి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళగల దేవుడవు, ఆశీర్వదించగల దేవుడవు, మమ్మల్ని తండ్రి ఫలింపజేయగలిగిన దేవుడవు. అందును బట్టి మీకే లెక్కించలేని స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిని ఎంతమంది చేరైతే ప్రార్థిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం నాయన. వారికి, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి. ఈ పునరుత్థాన దినమందు మీ పాద సన్నిధిని చేరి మీ మందిరంలో అయా అందరూ కూడా స్తుతించడానికి, ఆరాధించుకోవడానికి, మీ యొక్క వాక్యమును వినడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున మా పనులన్నిటిలో కూడా తండ్రి మీరు దీవెనలు దయచేయండి. బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించండి. ఏ శత్రువు, ఏ సమస్య, ఏ అడ్డుగోడలు వారికి లేకుండా వారందరూ కూడా తండ్రి వారి పనుల్లో ముందుకు సాగే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఎటువంటి బలహీనతలు, భయాలు, ఎటువంటి లేమికరమైన పరిస్థితులు మా జీవితాల్లో లేకుండా అయ్యా మమ్మల్ని అందరినీ దీవించండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యముతో, మంచి ఆయుష్తో, అయా ఆర్థిక పరిస్థితితో, ఆత్మీయతలలో వృద్ధితో తండ్రి మమ్మల్ని ఈరోజంతను కాపాడమని, భద్రపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. ముఖ్యంగా మా యొక్క ప్రతి ప్రయాణంలో కూడా మీ రక్షణ కోసం ప్రార్థిస్తున్నామయ్యా. మా రాకపోకలలో మీ దేవదూతల కంచె దయచేయండి. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి సమస్యలు నాయన, ఎటువంటి అపాయాలు ప్రభువా మాకు జరగకుండా కాపాడండి. క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణాలు మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు. వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిలో ధైర్యాన్ని నింపండి, వారిలో జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా బిడ్డలు రిపోర్ట్స్ కోసం వెళ్తున్నారు, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారు, డెలివరీస్ కోసం వెళ్తున్నారు నాయన. అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న డాక్టర్స్, అక్కడున్న వాతావరణం అన్నీ కూడా బిడ్డలకు అనుకూలంగా ఉండులాగున, రిపోర్ట్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉండులాగున సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన ఎవరైతే ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో వారందరూ కూడా క్షేమంగా ఉండులాగున కృపా సహాయం అనుగ్రహించండి తండ్రి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా రక్షించండి ప్రభువా. తండ్రి, ఈ రోజున మా అందరికీ నెమ్మదికరమైన శాంతి సమాధానాలతో కూడిన జీవితాన్ని దయచేయండి ప్రభువా. ఎటువంటి నిందలు, ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, శత్రుత్వములు తండ్రి మేము కలిగి లేకుండా అయా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ నామాన్ని మహిమపరిచేవారిగా, మీ నామాన్ని ఘనపరిచేవారిగా, మా క్రియలతో మిమ్మల్ని తండ్రి స్తుతించేవారిగా ఉండడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా ఈ రోజున ఈ లోక సంబంధమైన
ఎటువంటి ఉచ్చుల్లో మేము పడిపోకుండా, అపవాది యొక్క మాయల్లో మేము పడిపోకుండా ఆత్మీయంగా తండ్రి ప్రతి సమస్యను ఎదుర్కొనే కృప దయచేయమని విశ్వాసముతో, మీ పైన నమ్మకముతో ఈ యొక్క విశ్వాస జీవితంలో మేము ముందుకు సాగే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, నీ కృపను బట్టి, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి బిడ్డలు ప్రవేశించారయ్యా. సంవత్సరమును దయా కిరీటము చేత బిడ్డలను అభిషేకించండి తండ్రి. రానున్న సంవత్సరమంతను కూడా మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఈ రోజున మేమందరము కూడా అయా కొందరికైనా మీ యొక్క ఈ విలువైన శ్రేష్టమైన మాటలు ప్రకటించే వ్యక్తులుగా, మీకు సాక్షులుగా మమ్మల్ని అందరినీ నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.